ప్రకాశం జిల్లా గిద్దలూరు రాజకీయాలు ఒక్కసారిగా హాట్ గా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రాంబాబు ప్రకటనతో మార్కాపురంలోని గిద్దలూరు నియోజకవర్గ ముఖ్య నేతలు, అనుచరులు ఎమ్మెల్యే రాంబాబుని కలవడానికి వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి మళ్లీ అన్న రాంబాబు పోటీ చేయాలని ఆయన మద్దతుదారులు ఆయన ఇంటి వద్ద డిమాండ్ చేస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల తను పోటీ చేయడం లేదని ఎమ్మెల్యే రాంబాబు చెప్తున్నా పార్టీలో ఇంటర్నల్ గా కమ్ములాటనే కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యే రాంబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే నడుస్తామని ఆయన అనుచరులు అంటున్నారు. తాను చేసిన తాజా వ్యాఖ్యలపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని అంటున్న ఎమ్మెల్యే రాంబాబుతో మా ప్రతినిధి జయరాం ఫేస్ టు ఫేస్. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు తన అంతరంగిలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఇంట్లో చూడొచ్చు. మొత్తం కూడా నియోజకవర్గంలో ఆయన నేతల మొత్తం కూడా ఆ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనతో చర్చిస్తున్నారు. ఒకసారి నిన్న ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అనేది ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న మీ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారేంటి? సోదరా, నిన్న మనం మాట్లాడింది నా విషయం నేను తెలియపరిచిన. ఇంకా ఏదైనా ఉంటే నేను మరీ కూడా మాట్లాడతా. ఇప్పుడు నేను నిన్న మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటూ పోవడం ధర్మం కాదు. మళ్ళీ మాట్లాడతా. అలాగే సార్, మీకు అనారోగ్య కారణాలు అంటున్నారు, ఏమైంది ఏంటి మళ్ళీ దాని గురించి చెప్పండి. మీకు కార్యకర్తలకి నవంబర్ 15వ తేదీ నాడు హాస్పిటల్ అడ్మిట్ అయినాను. 16వ తేదీ సర్వైకల్ ఓపెన్ సర్జరీ చేసినారు. దానికి డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేసినారు. ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి కాబట్టి దానికోసం అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అంతకు మించి ఇంకేం లేదు. ఎంపీ మాగుండంపై మీరు చేసిన వ్యాఖ్యలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయని కూడా అయితే అంటున్నారుగా, దీనిపై ఏమంటారు? నేను మరీ మాట్లాడతా. ఇవన్నీ నిన్ననే కాబట్టి మనం మాట్లాడుకునేది. ఇంకా 24 గంటలు కూడా కాలేదు కాబట్టి మనం ఏం మాట్లాడినా కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ. ఇది ఒక పక్క అయితే మార్కాపురంలోని ఎమ్మెల్యే రాంబాబు ఇంట్లో చూడొచ్చు. మొత్తం కూడా ఇటు వైసీపీ కార్యకర్తలు, ఆయన ముఖ్య అనుచరులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం కూడా అయితే ఎమ్మెల్యే రాంబాబుతో మొత్తం కూడా నిన్న మాట్లాడిన విషయాల మీద అయితే ఇక్కడ చర్చిస్తున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. మొత్తానికైతే ఎమ్మెల్యే రాంబాబు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైసీపీలో అయితే ఒక చర్చనీయాంశంగా మారాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు రత్నంతో జయరాం, మార్కాపురం, బిగ్ టీవీ.